తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోవడానికి 2029లో మేమే వస్తాం అని అంటున్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ తీసుకున్న నినాదం ఏంటి అంటే రప్ప రప్ప, పొట్టేళ్ల తలలను నరికినట్టు రేపు 2029లో గెలిస్తే నరికేస్తారట తలలో. ఇది వాళ్ళు తీసుకున్న స్లోగను. దానికి నిదర్శనంగానే వాళ్ళ కార్యాచరణలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల అది మరీ పేటరేగిపోయింది. తాజాగా మొన్న 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. సరే, ఏ నాయకుడిదైనా సరే జన్మదినం అంటే వాళ్ళ యొక్క అభిమానులు, కార్యకర్తలు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. సరే, చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎదుటివారికి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చేసుకోవాలి. కానీ వీళ్ళు విచక్షణ కోల్పోయి ఎలా చేస్తున్నారు అని అంటే, మనం చూసాం 21వ తేదీన ఆ ర్యాలీలు, ఆ టపాకాయలు, ఆ కేక్ కటింగ్లు. సరే, అందులో కొంతవరకు సమంజసమే. కానీ మరీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఇబ్బంది పెడతామే కాదండి, ఇంకొంతమంది బ్రతుకులు చిదిమేస్తుంటే అదే జరిగింది. ఇది ఎంత దురదృష్టకరమైన ఘటన అంటే, సత్యసాయి జిల్లాలోని ముత్యాలవారిపల్లిలో సంధ్యారాణి అనే ఒక ఆడపడుచు, వాళ్ళ ఇంటి దగ్గరే వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి. ఇంటి దగ్గర అంటే ఆ చుట్టుప్రక్కల. సరే, చేసుకోవచ్చు, తప్పేం కాదు. క్రాకర్స్ వీళ్ళు కాలుస్తూ ఉంటే ఈ ఆడపడుచు వెళ్ళి చెప్పిందట, కొంచెం దూరంగా వెళ్ళి కాల్చుకోండి, ఇబ్బందిగా ఉంది అని. ఆ సౌండ్స్ అవన్నీ. తన ప్రెగ్నెంట్ లేడీ, 7 నెలల గర్భిణీ స్త్రీ. తను చెబితే ఎవడైనా మానవత్వం ఉన్నవాడు, మనిషి అనేవాడు ఎవడైనా సరే ఒక ఆడపడుచు మీద చేయి చేసుకుంటారా? తన కడుపు మీద కొట్టారు, తన కడుపులో తన్నారు. తను హాస్పిటల్కి వెళితే అక్కడ ఏం జరిగిందో తన మాటలోని విందాం. నా పేరు సంధ్య. నిన్న జగనన్న పార్టీ మా ఇంటికాడ అందినప్పుడు అదే ఫ్యామిలీ మొత్తం కేక్ కట్ చేసుకుంటా పటాసులు పెట్టి రోడ్డు మొత్తం పటాసులు పెట్టింటే కొద్దిగా గెలు పెట్టుకోండి అని చెప్పారు. వాళ్ళు చెప్తారంటే మీద మీ వాళ్ళదా అని చెప్పి చాలా చందాలుగా మాట్లాడి మొత్తం నేను దానికి వచ్చిన పీకు పడుకొని వాళ్ళకి చెప్పి అదంట. తనని గోడకు నెట్టి కొంచెం దూరంగా వెళ్ళి కాల్చుకోండి అన్నందుకు కాను తన గోడకు నెట్టి తన్నారట. ఏం చేయాలండి వీళ్ళని? మనుషులా వీళ్ళు? అదే ఆ కొట్టిన వాడికి ఆడపడుచు ఉంటే, ఆ ఆడపడుచుని ఎవరైనా సరే చేసుకుంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా? మరి ఇదే ఒక ఆడపడుచుకి ఆ రకంగా జరిగింది అంటే, మామూలుగా ఒక ఆడపడుచుకి గర్భం దాల్చినప్పుడు బిడ్డను ప్రసవించేదాకా అది ఒక మరలా సుఖంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే మరో జన్మ ఎత్తినట్టు ఒక ఆడపడుచుకి. మరి అటువంటిది ఆ ఆడపడుచు ప్రెగ్నెన్సీ ఉంటే ఆ రకంగా చేస్తారండి? ఇందుకేనా మేము రావాలి, గెలుస్తాము, గెలిచిన తర్వాత చేస్తామనేది ఇదేనా? ఏ ఒక్కరైనా సరే హర్షిస్తారా వీళ్ళు చేస్తున్న చర్యల్ని? మరి ఇది ఆ పార్టీ వాళ్ళు దగ్గరుండి చేశారు, లేకపోతే పార్టీ అధినేత చేయించాడు అని చెప్పేసి అంటలా. ఆ కార్యకర్తలు చూడండి, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో అసలు. సో ఇట్లాంటి వాళ్ళని మరి వైసీపీ అధిష్టానం ఏ రకంగా సమర్థిస్తుంది? సమర్థిస్తారా? ఏమో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. సో దానికి తగిన ట్రీట్మెంట్ పోలీసులు గట్టిగానే ఇచ్చినట్టున్నారు. ఆ మహానుభావుడు ఉన్నాడు కదా, ఇగో ఇతనే ఆ దుష్టుడు, దుర్మార్గుడు. సో ఇందు గురించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న అన్నది, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి, కుమ్మేయాలి నా కొడుకుల్ని. ఎక్కడ ఇట్లాంటి వెధవలు ఎక్కడున్నా సరే దయచేసి ఏమనుకోమాకండి, నాకు ఆ వేదన వల్ల ఇట్లాంటి పదాలు వస్తున్నాయి. ఏమనాలి వీళ్ళని? సో వాస్తవంగా చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా మాట ఆచితూచి మాట్లాడతాం మేము. అటువంటిది ఇలాంటి వెధవల వల్ల మాకు టంగు కూడా స్లిప్ అయిపోతుంది. సో ఏం చేయాలండి? దీనికేనా మేము అలా వస్తాం, ఇలా వస్తాం, గెలిచేస్తాం, ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్పేది? ఎక్కడైనా ఒక మంచికి సంబంధించింది గెలుపు ఓటములనే సర్వసహజం ఏ రాజకీయ పార్టీకైనా.
ఓటమి చెందిన తర్వాత మనం ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరగాలి. ఆ ప్రయత్నాలు కార్యకర్తలు చేసే కార్యాలనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు అది ఆ పార్టీకి దెబ్బ తగలదా? సో ఎక్కడికక్కడే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? నేను పొద్దున్న చూసాం కదా, ఒక వీడియో చెప్పాను. ఏంటది? బొచ్చుల గురించి మాట్లాడేవాళ్ళు ఈ సంస్కృతి ఏంటి అసలు? ఈ దాష్టికాలు ఏంటి? పొట్టేళ్ల తలలు నరికేయటం. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అప్పుడు పొట్టేళ్ల తలలు నరికారా? కానీ ఈసారి ఎందుకు జరిగింది అంటే ఈ రప్పాలని చెప్పేసి ఇప్పుడు ఆ కసి అంతా కూడా వీళ్ళు ఇప్పుడు ఆ ఓటమిని ఆ రకంగా ఆ మేకల మీద, గొర్రెల మీద, రోడ్ల మీద తీర్చుకుంటున్నారు. సో ఏది క్రూరత్వం? ఇంత క్రూరత్వమా? ఓటమి చెందితే ఇంత క్రూరత్వంగా బిహేవ్ చేస్తారా? అంటే ఎల్లకాలం మీరే గెలవాలి, మీరు అధికారంలో ఉండాలి, మీరు అధికారంలో ఉండగా ఎటువంటి దౌర్జన్యాలు, దాడులు, దాష్టికాలు చేసినా ప్రజలు భరించాలి. ఇదేగా మీరు కోరుకుంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చూసుకోండి, మీ పార్టీలో మీ కార్యకర్తలు, మీ నాయకులు ఏ రకంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క మనిషి అయినా సరే దీన్ని ఖండించకుండా ఉంటారా? ఇంకా వీటిని కూడా సమర్థించారంటే ఇక వాళ్ళ యొక్క మేధావితనం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. నిజంగా కడుపు రగిలిపోతుంది ఆ ఆడపడుచుకు జరిగిన అన్యాయానికి. ఇవాళ ఒక కుటుంబంలో ఒక ఆడపడుచుకి గర్భం రావాలి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది మనకున్న ఇప్పుడు వాతావరణ రీత్యా కావచ్చు, తింటున్న ఆహారం వల్ల కావచ్చు. సో చాలామందికి ఆ ప్రెగ్నెన్సీ రాక హాస్పిటల్ చుట్టూ ఐవీఎఫ్లని, అని ఇవని, టెస్ట్ బేబీలని తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటిది సహజంగా గర్భిణీ వచ్చినప్పుడు అది ప్రసవించేదాకా కూడా నిలబడుతుందా లేదా అనే టెన్షన్లో ఉంటారు వాళ్ళు. కానీ ఇట్లాంటి దుశ్చర్యల వల్ల ఒకవేళ ప్రస్తుతం ఆ బిడ్డకి మూమెంట్ లేదని చెప్పేసి చెప్తున్నారంట. ఏదైనా జరగకూడదు జరిగితే ఆ ఆడపడుచు జీవితం ఏమవ్వాలా? ఏం చెప్పాలి దానికి సమాధానం? కాబట్టి అసలు ఏం చేస్తున్నారో ఏంటో, నాయకుడు జన్మదినం అనగానే మనకు ఎదురొచ్చిన వాళ్ళు ఎవరైనా వేసేస్తామనే ఇండికేషన్ ఇస్తున్నారా మీరు? ఇట్లాంటి వెధవలను నిజంగా సమాజంలో మళ్ళా కలవనేకుండా చేయాలి. మామూలుగా కాదు, నడవడం కాదు కదా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, పడుకోవాలన్నా ఇబ్బంది పడిపోవాలి. అట్లా చేయాలి ట్రీట్మెంట్ వీళ్ళకి. లేకపోతే ఎవడ మాట్లాడాల. కాబట్టి పోలీసులు చాలా కఠినంగా, కొంచెం కాదు చాలా కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా లేదా ఇట్లాంటి దుశ్చర్యలు చేసినా ఇమ్మీడియట్గా తక్షణమే, ఇక దీనిలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, ఎటువంటి డిలే కూడా ఉండకూడదు. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాలి, గట్టిగా ఇవ్వాలి ట్రీట్మెంట్. లేకపోతే ఇదిగో మామూలుగా మనం సకల మర్యాదలతో జీబు ఎక్కించి తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి మరలా రిమాండ్కి పంపించి అసలు ఇంత సెక్షన్లు ఉండకూడదు. ముందు ఈ ప్రాసెస్ అలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం ముందు అసలు ఇనిషియల్గా ట్రీట్మెంట్ జరిగిపోవాలి. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నది, తెనాల్లో ట్రీట్మెంట్ దాన్ని ఆ రకంగా చేయకపోతే ఎలా అంటారు మాటని. సో అందుకనే ఇలాంటి వాళ్ళకి మాత్రం గట్టిగా ఇవ్వాలి. మద్యంలో మత్తులోనో, గంజాయి మత్తులోనో, లేకపోతే ఏదో ఆనందోత్సాహాల్లో అత్యుత్సాహంగా చేసామనో ఇలాంటివి ఏమి ఉండకూడదు. కారణం ఏ విధంగా కావచ్చు, చేసిన చర్య ఏంటి, ఇమ్మీడియట్గా దానిపైన కఠినంగా వ్యవహరించాల్సిందే. సో మొత్తం మీద ఒక విధంగా చెప్పాలి అంటే ఆ కుర్రోడికి అయితే గట్టిగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారని అనుకుంటున్నాం. సో భవిష్యత్తులో కానీ ఇప్పటి నుంచి కానీ ఎవరైనా సరే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.